సహోదరి సహోదరులారా, బాగున్నారా? పరిచర్యలో పాలి భాగస్తులకు కృతజ్ఞతాపూర్వకమైన వందనములు. వాగ్దానము నమ్మదగినది, ఎందుకనగా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. అవును, దేవుని కృపా వాత్సల్యము మనలను ఆయన కృపా సింహాసనము వద్దకు చేరుతున్నది. రండి దేవునితో మాట్లాడుకుందాం. కీర్తన 62:5 వచనం. నా ప్రాణమా యెహోవాను నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ప్రియులారా, మౌనము ఒక అర్థవంతమైన ఆత్మీయ భాష. లోకమంటుంది మౌనం అర్ధాంగీకారము. లోకంలో అనగా క్రీస్తులో లేనివారు ద్విమనస్కులై ఉంటారు. నిత్యం అవును కాదుల మధ్య సంఘర్షణ. కానీ మన పాత రోత జీవితమును విసర్జించి తీస్తూ పవిత్ర రక్తం చేత కడగబడి దేవుని ఆత్మచేత నింపబడిన విశ్వాసికి సమస్తము నూతనపరచబడినది. లోక ఆశలను వెంబడించే మనసు మారి ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసు మళ్ళింది. ద్విమనస్కులు ఏక మనస్కులుగా మారారు. కాబట్టి ప్రభు చిత్తమును ఆధారం చేసుకొని నడుచువారికి మౌనం పూర్ణాంగీకారమే. ఎందుకనగా దేవుని యందు మన నమ్మకమునకు ఈ మౌనం గుర్తు. మన జీవితంపై దేవుని సర్వాధికారమునకు విధేయత చిహ్నం. అంతేగాక అన్ని వాగ్దానము నెరవేర్పు కొరకు మన నిరీక్షణకు ముగింపు కొనసాగింపుగా ఉన్నది. ప్రియులారా, మౌనము హృదయమనే దేవుని మందిరం యొక్క వాతావరణం. హబక్కూకు 2వ అధ్యాయం 20వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండునుగాక. అవును, నీవు పరలోకపు తండ్రి అని పిలుస్తూనే ఆయన నీ వైపు చెవి యొగ్గాడు. ప్రార్థించినప్పుడు ఆయన వింటున్నాడనే అవగాహన ఉండాలి. చాలామంది తమ ప్రార్థనలో తమ నోరు శబ్దం చేయట్లేదు, కానీ హృదయం నిండా స్వంత ఆలోచనలు, అంచనాలతో గలిబిలి, అల్లరి, లోక ఆశలతోనూ లోక పోకడలు, పద్ధతులు హృదయంలో ఉంచుకొని దేవునితో వాదనాపూర్వకమైన ప్రార్థన చేస్తుంటారు. శ్రోతలు వింటున్నారా? దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటున్నారా? యోబు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. యోబు, చెవిని పెట్టుము, నా మాట ఆలకింపుము, మౌనంగా ఉండును కానీ నేను మాట్లాడేదను. 33వ వచనం. మాట ఏమీ లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనంగా ఉండుము, నేను నీకు జ్ఞానం బోధించదను. అవును, ఆయన మాట మనకు నిరీక్షణ కలగజేస్తుంది. మన హృదయంలోని పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆయనతో మాట్లాడతాం. ఈ మౌనము దేవునితో ఆత్మీయ సంభాషణకు వంతెన. మనము దేవుని మాటకు చెవియొగ్గాలి. ఆయన మౌనము మనకు వేదనకరమైనది. కీర్తన 28:1 వచనం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమ, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగిన వారి వలె అగుదును. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుట అంటే దేవుని చిత్తము నెరవేర్చుటకు నీవు సంపూర్ణంగా అంగీకరించటం, ఆయన నీతిని న్యాయమునకు నీ జీవితంలో చోటివ్వడము. మన నిరీక్షణ గురి నిత్య జీవము. పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. ఈ లోకంలో ఏమి కావాలో ఆయన మనకు ఇస్తాడు. వాటి కొరకు మనం ప్రాకులాడి అడ్డదారులు తొక్కరాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుకరించబడను. ప్రియులారా, వింటున్నారా? దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. అవును లేదా కాదు, రెండు సమాధానాలే. కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉంటాడు, అది కూడా సమాధానమే. రోమాపత్రిక
8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదము. కాబట్టి మన జీవితంలో ఎన్ని శ్రమలను లేమి కలిగినను సమస్యలు చుట్టుమున్నను ఓర్పు కలిగి నిరీక్షణను కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. క్రీస్తునందు నిత్యజీవం పొందుటకు ఈ లోకయాత్ర గమ్యం వైపు సాగుతోంది. గమ్యం చేరు వరకు విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. కీర్తన 62:8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయనందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ప్రియ శ్రోతలు, రండి దేవుని ఎదుట మన హృదయములను కుమ్మరిద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ స్వరూపి, మమ్ములను సజీవ లెక్కలో ఉంచి మంచి ఈవులతో తృప్తిపరిచినందుకు నిన్ను స్తుతిస్తాం. తండ్రి, మా హృదయములను పరిశీలించి పవిత్ర రక్తం చేత కడిగి మీ ఆత్మ చేత నింపండి. తండ్రి, మా జీవితాలలో మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చండి. మీ కృపలో మా ప్రియులను నీ సన్నిధిలో నిలుచుటకు మీ వాక్యం చేత సంధించి మీ ఆత్మ చేత నడిపించండి. మా జీవితములను పరిశుద్ధపరిచి సాక్షార్థంగా వాడుకొనండి. సువార్త ప్రకటించకు అభిషేకించండి. తండ్రి, ప్రతి అనారోగ్యమును వ్యాధిని యేసుక్రీస్తు నామమున స్వస్థపరచండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారం క్రీస్తు ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరము తీర్చండి. కుటుంబంలో దేవుని సమాధానము ఆనందమును విత్తండి. పిల్లల మీద మీ ఆత్మను కుమ్మరించండి. మీ యందు జ్ఞానమును అనుగ్రహించండి. తండ్రి, ప్రేమ సమాధానములు మా జీవితంలో ఉండునట్లు దీవించి ఆశీర్వదించమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి నుండి కుమారు నుండి మీకు కృపా సమాధానములు కలుగునుగాక. ఆమెన్.